ఏంటి? రెండు నక్కల వాటి మధ్య యుద్ధమా? ఏమిటది? అర్థం కావడం లేదా? అయితే ఈ కథ వినేయండి. ఒక చిన్న బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. తన బ్యాగ్ ను గట్టిగా పక్కన పడేసి సోఫాలో కోపంగా కూర్చున్నాడు. తాతయ్య గమనించాడు. నెమ్మదిగా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైంది బాబు? బాబు కోపంతో, తాతయ్య, ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను చాలా బాధ పెట్టాడు. అతను నన్ను అందరి ముందు అవమానించాడు. నాకు అతనిపై చాలా కోపం వస్తుంది అన్నాడు. తాతయ్య కాసేపు నిశ్శబ్దంగా ఉండి తనతో ఇలా అన్నాడు, బాబు, ఇప్పుడు నీ హృదయంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. బాబు ఆశ్చర్యంగా చూస్తూ, యుద్ధమా అన్నాడు. అప్పుడు తాతయ్య చిరునవ్వుతో, అవును బాబు, యుద్ధమే. ఇప్పుడు నీ లోపల రెండు నక్కలున్నాయి. మొదటి నక్క కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఈగో అయితే రెండో నక్క ప్రేమ, శాంతి, క్షమ, సహనం. మొదటిది చెబుతుంది అతనిపై కోపంగా ఉండు, ప్రతీకారం తీసుకో. రెండోది అంటుంది పోనీలే, క్షమించి వదిలే అని. బాబు కాసేపు ఆలోచించి అడిగాడు, తాతయ్య, అప్పుడు ఏ నక్క గెలుస్తుంది? తాతయ్య బాబు కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, నువ్వు ఏ నక్కకి ఆహారం ఇస్తావో అదే గెలుస్తుంది. నువ్వు కోపాన్ని పెంచితే ఆ చెడు నక్కే పెరుగుతుంది. అదే నువ్వు క్షమని పెంచితే ఆ మంచి నక్క బలపడుతుంది. బాబు మెల్లగా ఆలోచనలో పడ్డాడు. చూసారా, ఈ రెండు నక్కలు మనందరిలో ఉంటాయి. మనలో కోపం, ఈర్ష, ద్వేషం వస్తాయి. అలాగే ప్రేమ, శాంతి, క్షమ కూడా ఉంటాయి. కానీ ప్రశ్న, మనం దేనిని ఎంచుకుంటున్నాం, దేనిని పెంచుతున్నాం అనేది. మనం కోపాన్ని పెంచితే మన మనసు ఎప్పుడూ కలతలతో ఉంటుంది. ద్వేషాన్ని పెంచితే మన జీవితంలో శాంతి ఉండదు. భయాన్ని పెంచితే మనం ముందుకు సాగలేము. కానీ మనం ప్రేమను పెంచితే సంబంధాలు బలపడతాయి. క్షమించడం ఎంచుకుంటే మనసు తేలికగా ఉంటుంది. ధైర్యాన్ని ఎంచుకుంటే ముందుకు ఎదుగుతాం. కాబట్టి మనిషి గొప్పవాడవడం అంటే బయట ప్రపంచాన్ని గెలవడం కాదు, మనసులో జరిగే యుద్ధాన్ని గెలవడం. మన మనసులో ఉన్న చెడు నక్కను కంట్రోల్ చేసి మంచి నక్కను గెలిపించడం. ఎందుకంటే మన ఆలోచనలే మన మాటలుగా మారతాయి. మన మాటలే మన పనులుగా, మన పనులే మన అలవాట్లుగా మారతాయి. చివరికి మన అలవాట్లే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. సో జాగ్రత్తగా ఎంచుకోండి. మనం ఏ నక్కకి ఆహారం ఇస్తున్నామో అదే మన భవిష్యత్తు. ఇంతకీ మీలో ఉన్న ఏ నక్కను మీరు గెలిపిస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.